నేపాల్లో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి ప్రధాని కేపీ ఓలీ పిలుపునిచ్చారు. ప్రధాని రాజీనామా కోరుతూ భారీగా నిరసనలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. పలువురు మంత్రులు నేతల ఇళ్లపై కూడా రాళ్లు రువ్వారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు వాహనాలకి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. అయితే ఆందోళనకారులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు పోలీసులు. నేపాల్లో యువత నిరసనకు పలు పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. నేపాల్లో రెండో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా కూడా నిరసనలు చల్లారట్లేదు. ఉద్రిక్త పరిస్థితుల్ని మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. వేలాది మంది యువత ఇవాళ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రోడ్లని దిగ్బంధించారు, టైర్లని తగలబెట్టారు, కొన్ని వాహనాలకి నిప్పు పెట్టారు. ఇల్లు కూడా తగలబడిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో రాజకీయ అనిశ్చితి కూడా కనిపిస్తోంది. యువత ఉద్యమంతో ఇప్పటికే పలువురు కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఏం జరగబోతోంది అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రధాని రాజీనామా కోరుతూ భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై బ్యాన్ ని ఎత్తివేసింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా అక్కడ ఆందోళనలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. రాళ్లు రువ్వుతున్నారు మంత్రుల ఇళ్లపైకి. అలానే ప్రధాని రాజీనామాకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మాజీ ప్రధాని ఇంటిని ధ్వంసం చేశారు నిరసనకారులు. పలువురు మంత్రులు నేతల ఇళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు వాహనాలకి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. నేపాల్లో యువత నిరసనకి కొన్ని పార్టీలు మద్దతు కూడా చెప్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఏం జరగబోతోంది అనే టెన్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు యువత. కానీ తర్వాత వీళ్ళ ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ బ్యాన్ ఎత్తివేసింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసింది. కానీ ఆందోళన అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వాహనాలకి నిప్పు పెట్టిన దృశ్యాలు, మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. నేపాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నేతల ఇళ్లకి నిప్పు పెడుతున్నారు, వాహనాల్ని ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లపైకి రాళ్లు రువ్వుతున్నారు ఆందోళనకారులు. మరోవైపు భారతీయులకు అడ్వైజరీ కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. నేపాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించండి విదేశాంగ శాఖ కోరుతోంది. సోషల్ మీడియా నిషేధం కారణంగా జరిగిన ఆందోళనలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు అక్కడ. సో భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి మన భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు చెప్పిన సూచనలు పాటించండి అంటూ ఒక అడ్వైజరీ జారీ చేసింది.